Hi guys, this is Raghu and welcome back to my channel. ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ మేనియా నడుస్తోంది. టాలీవుడ్ సినిమా చరిత్రలోనే ఈ రేంజ్ హైప్ మూవీని ఎప్పుడు చూడలేదు. మూవీ అనౌన్స్మెంట్ నుండి రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒక్కటే మోత, ఓజీ ఓజీ ఓజీ. అఫ్ కోర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆయన చేసిన సినిమాలన్నీ ఓ రేంజ్ హైప్తో వచ్చినవే. బట్ ఓజీ మాత్రం సంథింగ్ స్పెషల్. రీసెంట్ టైమ్స్లో పవర్ స్టార్కి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో కెరీర్లో కాస్త స్లో డౌన్ అయిన నేపథ్యంలో పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అజ్ఞాతవాస చివరి సినిమా అనుకున్నారంతా. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లాగా బాలీవుడ్ పింక్ రీమేక్గా వకీల్ సాబ్తో మళ్ళీ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బస్టర్ని అందుకున్నాడు. ఆ తర్వాత పాలిటిక్స్లో మరింత బిజీ కావడంతో బ్రో, భీమ్లా నాయక్ లాంటి వరుస రీమేక్ సినిమాలతో కెరీర్ మరోసారి గాడి తప్పింది. ఇక ఎంతో ముచ్చటపడి మొదలుపెట్టిన పీరియాడిక్ మూవీ హరిహర విరమల్లు స్ట్రైట్ ఫిలిం అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. సో ఈ గ్యాప్లో వచ్చిందే ఓజీ. ఇక్కడ ఓ స్పెషల్ ఏంటంటే డైరెక్టర్ సుజిత్ పవర్ స్టార్కి వీరాభిమాని కావడం. అప్పటికే సౌత్లో ఫ్యాన్ బై ట్రెండ్ నడుస్తున్న వేళ సినిమాపై బజ్ అయితే క్రియేట్ అయింది. దీనికి తోడుగా సినిమా అనౌన్స్మెంట్కి ముందే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో, పవర్ స్టార్ని ఎలా చూపించబోతున్నాడో అనే దానికి చిన్న శాంపిల్ క్లిప్ అయితే వదలడంతో సినిమాపై అభిమానుల్లోనే కాదు జనరల్ ఆడియన్స్లో కూడా క్యూరియాసిటీతో పాటు విపరీతమైన హైప్స్ కూడా క్రియేట్ అయ్యాయనే చెప్పొచ్చు. అందుకు తగ్గట్లుగానే సినిమాను కూడా ఓ రేంజ్లో ప్లాన్ చేశారు మేకర్స్. చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పవర్ స్టార్ని మునిపెన్నడు చూపించని తరహాలో స్టైలిష్ మేకోవర్లో కంప్లీట్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించడం జరిగింది. సో ఇక ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 25న అంటే మరో 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అటు ఓవర్సీస్ అలాగే ఇండియా వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన కేవలం 24 గంటల్లోనే సరికొత్త రికార్డులతో ఊరమాస్ ఊచకోత కోస్తోంది. ఇక ఓవర్సీస్లో అయితే దాదాపుగా నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో వీరవిహారం చేస్తోంది. మొదటగా లిమిటెడ్ లొకేషన్స్లో దాదాపుగా 45 షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా కేవలం 24 గంటల్లోనే 2500కు పైగా ప్రీ బుకింగ్స్కి గాను ఫాస్టెస్ట్ $100K మార్క్ని సాధించి అప్పటి వరకు ఓవర్సీస్లో ఉన్న దేవర మూవీ రికార్డును బ్రేక్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు సెట్ చేయడం విశేషం. సో ఇలా క్రమక్రమంగా షోలు పెంచుకుంటూ దాదాపుగా 450 లొకేషన్స్లో 2050 షోలకు గాను ఇప్పటికే 70,000కు పైగా ప్రీ బుకింగ్స్తో $2.5 మిలియన్ మార్క్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 20 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ని సాధించి నాన్ బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేయడం విశేషం. సో ఇది కేవలం ఒక్క నార్త్ అమెరికాకు సంబంధించిన డేటా మాత్రమే. యుఎస్ కెనడా మొత్తం కలిపితే $3 మిలియన్ మార్క్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 23 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్తో మాస్ రచ్చ చేస్తుండగా రిలీజ్కి ఇంకా 2 రోజుల టైం ఉండగానే రీసెంట్గా ట్రైలర్ని కూడా రిలీజ్ చేయడంతో ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ మరింత జోరందుకోవడంతో రిలీజ్ రోజుకంతా $4 మిలియన్ మార్క్ని క్రాస్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు అయితే విశ్లేషిస్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలు అలాగే ఇండియా వైడ్ మొత్తంగా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏమ జోరు చూపిస్తోంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయిలో ఫిల్ అవుతున్నాయి. సో ఇలా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో దాదాపుగా 27 కోట్ల రేంజ్ లో భారీ కలెక్షన్స్ ను దక్కించుకోవడం విశేషమనే చెప్పొచ్చు. సో ఇలా మొత్తంగా ఓవర్సీస్ అలాగే ఇండియా వ్యాప్తంగా కేవలం ప్రీమియర్స్తోనే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ను అందుకోగా రిలీజ్ అయ్యాక డే 1 ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని మొత్తంగా 150 కోట్ల రేంజ్లో రికార్డు ఓపెనింగ్స్ను దక్కించుకునే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూస్తుంటే పవర్ స్టార్ ఈ సినిమాతో 100 కోట్ల షేర్ మార్క్ని అలవోకగా బీట్ చేసి 300 కోట్ల షేర్ క్లబ్లో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సో చూడాలి మరి ఏం జరగబోతోందో. సో దట్స్ ఆల్ గైస్, ఓజీ సినిమాతో ప్రీమియర్స్తోనే ఊరమాస్ కలెక్షన్స్ని అందుకోవడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.